హాయ్ అండి. పొడుగు జుట్టు కోసం నేను పడే పాట్లు అంతా ఇంత కాదండి. నాకు పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ హెయిర్ అనేది ఊడడమే తప్ప పెరిగేది కాదు. మా నానమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళకి అప్పట్లో చాలా పొడుగుగా ఉండేదంటండి జుట్టయితే. అప్పట్లో ఇప్పుడున్న కెమికల్ షాంపులయితే ఉండేవి కాదంట. చక్కగా కుంకుడుకాయలతో షాంపూని రెడీ చేసుకుని తలస్నానం చేసుకునేవారంట. నానమ్మ అయితే ఎప్పటికీ కూడా ఈ హోమ్ మేడ్ షాంపూనే ఇంట్లో తయారు చేసుకుని ఇంకా తలస్నానం అయితే చేస్తూ ఉంటుంది. ఒకరోజు నేను మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా నానమ్మ నా జుట్టును చూసి చాలా బాధపడింది. ఏంటి ఇంత సన్నంగా అయిపోయింది, అలానే తోకలా అయిపోయింది అని. హెయిర్ అంటే చాలా ఇష్టమని చెప్పాను కదండి. నాకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా పెద్ద జుట్టు ఉన్నట్లు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఏ షాంపూ రాస్తున్నారో, ఏ ఆయిల్ రాస్తున్నారో అడిగి మరి నేను అదే కొనుక్కొని ఇంకా అవే రాసేదాన్ని. అవి రాసిన తర్వాత ఉన్న జుట్టు కాస్త ఊడిపోయేది. అక్కడికి అది ఆపేసి మళ్ళీ ఎవరిదైనా పెద్ద జుట్టు కనిపించిందే అనుకోండి, మళ్ళీ వాళ్ళకి షాంపూ, హెయిర్ ఆయిల్ అడిగి మళ్ళీ అది స్టార్ట్ చేసేదాన్ని. అసలు నాకు ఏది కూడా పడలేదండి. అయితే నేను మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. మా నానమ్మ అయితే నాకు ఈ షాంపూ తయారు చేయడం అయితే నేర్పించింది. అప్పటి నుంచి ఈ షాంపూని కంటిన్యూగా తప్పకుండా వాడుతూనే ఉన్నాను. నాకు బాగా వర్కౌట్ అయ్యిందండి. జుట్టు బాగా అప్పుడు ఊడిపోయేది. ఇప్పుడు మరీ ఊడడం అనేది తగ్గలేదు కానీ పర్వాలేదు. ఇంక ముందు ముందు వాడుతూ ఉంటే ఇంక జుట్టు పోవడం అనేది తగ్గుతుంది అనుకుంటున్నాను. అలానే హెయిర్ కూడా ఇప్పుడు గ్రోత్ అవుతుందండి. చాలా బాగుంది రిజల్ట్. మీకు కూడా యూజ్ అవుతుందండి ఇది. ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకునేదే కదండి. చక్కగా ప్రకృతి నుండి వచ్చే కుంకుడికాయలు అలానే మందారాకులతో మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్తుంది ఒకటి, చూపిస్తున్నది ఒకటి అనుకోకండి. నేను వాడితే వచ్చే రిజల్ట్ ఎలా ఉందో మీకు చెప్పాలి కదండి. ముందుగా ఈ కుంకుడికాయ షాంపూ కోసం బియ్యాన్ని కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, దాన్ని మేము పసగొడుగు అంటాము. పసగొడుగు వాటర్ ని ఒక గిన్నెలో గానీ లేకపోతే నేను తీసుకున్న ఇలాంటి లోటాలో గానీ వేసుకోండి. తర్వాత ఇందులోనే కుంకుడికాయల్ని అలానే 2-3 మందారాకుల్ని కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు మీ జుట్టుకు తగ్గట్టు. కొంచెం మందారాకులు కూడా తీసేసుకొని ఇప్పుడు మందారాకుల్ని చేత్తో బాగా నలపండి. ఎందుకంటే మందారాకులో ఉండే రసం అంతా కూడా కుంకుడుకాయల్లోని అలానే పసగొడుగులోని కలవాలి కదా. ఇప్పుడు వీటిని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఎక్కువగా ఉంటే ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత నేను ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఈ లోటాలో కలపడానికి వీలు కాదు కదా, అందుకే గిన్నెలో వేసుకుంటే కొంచెం ఫ్రీగా కలపొచ్చు అని చెప్పి ఇంకా గిన్నెలో అయితే వేసేసుకున్నాను. బాగా పొంగొచ్చినట్టు కలుపుకోవాలండి. కాయలోని అలానే మందారాకులోని రసం అనేది బాగా వస్తుందండి. చూసారా నురగ అనేది ఎంత ఎక్కువగా వస్తుందో. ఇలా నురగొస్తే చాలా బాగుంటుంది అనమాట. షాంపూ పర్ఫెక్ట్గా తయారైనట్లు. ఇప్పుడు ఈ షాంపూ మొత్తాన్ని కూడా టీ జార్లో వేసి వడగట్టేసుకోండి. ఎందుకంటే ఆ లోపల అనేది పిప్పి ఎక్కువగా ఉంటుంది కదా, మనం తలస్నానం చేసినప్పుడు పిప్పితో తల రుద్దుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలానే తలస్నానం చేసిన తర్వాత కూడా కొంచెం కొంచెం తలకనేది అంటుకొని ఉండిపోతుందండి. అందుకే ఇలా వడగట్టుకొని మనం ఈ షాంపూని తీసుకున్నట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది. నేను కుంకుడుకాయలు ఎక్కువగా తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల నేను దాన్ని వేస్ట్గా బయట పడేయకుండా ఇంకా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ మిగిలిన పిప్పులోని మళ్ళీ వాటర్ వేసి షాంపూని అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఈ షాంపూ మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. నేను తలస్నానం చేసినప్పుడల్లా కూడా ఈ షాంపూనే వాడుకుంటాను. మాటికి ఇదే ప్రాసెస్ చేయకుండా ఒకసారి ఇలా చేసుకొని పెట్టుకున్నామే అనుకోండి, ఒక నెల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫ్రెష్ గా ఈ షాంపూని తయారు చేసుకుని తలకి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పొద్దున్నే 4 గంటలకు స్నానం చేసేటప్పుడు మనం అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోలేం కదా, అందుకే నేను ముందుగా తయారు చేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లోని న్యాచురల్ గా సింపుల్ గా హోమ్ మేడ్ షాంపూని అయితే తయారు చేసుకుని ఒకసారి ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలానే హెయిర్ ఫాల్ కూడా ఉండదు. మీరు ఈ హోమ్ మేడ్ షాంపూని ఇంట్లో తయారు చేసుకుని కొద్ది రోజులు మీ హెయిర్ కి అప్లై చేసి చూడండి. ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు. అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ షాంపూని వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.